మా అమ్మ నాన్నలే నాకు ఎప్పుడు చెప్పలేదు. వదినా నీ పన్ను చూసుకో. లేగురా ఒకసారి. అరే ఎందుకండి వాడిని కొట్టడం? వదినతో మాట్లాడే తీరదేనా? చిన్న వయసులో వాడికి ఏం తెలుసు చెప్పండి. ఇంట్లో వాళ్ళు మనమే అర్థమయ్యేటట్టు చెప్పాలి గాని. నువ్వు మంచిగా చదువుకొని గొప్ప ప్రయోజకుడు అయితే నీకు ఉపయోగమా, ఇంట్లో వాళ్ళకు ఉపయోగమా? నాకే ఉపయోగం కదా. 20 సంవత్సరాలు ఇష్టంగా చదివితే 80 సంవత్సరాలు హీరోలా బ్రతుకుతావు. అదే 20 సంవత్సరాలు హీరో అనుకుంటే 80 సంవత్సరాలు జీరోగా మిగిలిపోతావు. ఏమవుతావో ఆలోచించుకో. నన్ను క్షమించండి అన్నయ్య. వదినతో కానీ మీతో కానీ ఇంకొకసారి అలా ప్రవర్తించాను. ఈ రోజు నుంచి కష్టపడి చదువుకుంటాను అన్నయ్య.